మన భూమి మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా పెరిగిపోతుంది. ఏఐ యాక్టివిటీస్ నిరంతరాయంగా జరగాలంటే ఏదైనా డేటా సెంటర్లకు న్యూక్లియర్ ఎనర్జీ ఖచ్చితంగా ఉండాలి. సో దానికోసం ఫేస్బుక్ క్యాన్సిలేషన్ ఎనర్జీ అనే ఒక న్యూక్లియర్ ప్లాంట్ తో ఒప్పందం కుదుర్చుకుంది. గూగుల్ కంపెనీ కైరోస్ కంపెనీతో టైప్ చేసుకుంది. దీనిలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ మన దేశంలో ఒక పెద్ద కంపెనీ ఎన్విడియా ప్రపంచంలో ఎక్కడా లేని ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసింది. ఈ విశ్వంలో మొట్టమొదటి సర్వర్ H100 GPUని నవంబర్ 2వ తేదీన అంతరిక్షంలోకి లాంచ్ చేసింది. మన భూమి మీద అన్లిమిటెడ్ ఎనర్జీ లేదు, కానీ ఆకాశంలో మాత్రం అన్లిమిటెడ్ సోలార్ లైట్, సోలార్ పవర్ ఉన్నాయి. భూమి మీద ఈ ఎనర్జీ యూజ్ చేయడానికి, ఆకాశంలో చేయడానికి ఖర్చులు కంపేర్ చేస్తే ఆకాశంలో ఖర్చు కేవలం 1/10 మాత్రమే ఉంది. మన భూమి మీద అయితే సర్వర్స్ని కూల్ చేయడానికి వాటర్ అండ్ లిక్విడ్ అవసరం అవుతాయి, కానీ ఆకాశంలో అయితే టెంపరేచర్ -డిగ్రీస్లో ఉంటుంది, సమస్య ఉండదు. ఇంతకీ ఈ H100 GPU ఏం చేస్తుందంటే ఉపగ్రహాలు మరియు సెన్సార్ల నుంచి వచ్చే డేటాని అక్కడికక్కడే ప్రాసెస్ చేస్తుంది. మొత్తం రా డేటాని భూమి మీదకి పంపకుండా అక్కడే అనలైజ్ చేసి యూజ్ఫుల్ డేటాను మాత్రమే భూమి మీదకి పంపుతుంది. దీంతో టైం, ఖర్చు 2 తగ్గుతాయి. కంటెంట్ వర్త్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.